మీలో ఎంతమంది ఫ్రాక్షన్ ఒక నెంబర్ లైన్ పైన ప్లాట్ చేయగలరు అండ్ డెసిమల్ నెంబర్స్ని సాల్వ్ చేయడం వచ్చా? సరే, ఈ వీడియోలో ఫ్రాక్షన్స్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అండ్ ఫ్రాక్షన్స్ గురించి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అలానే డెసిమల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది నెంబర్స్ అనే చాప్టర్లో 8th లెక్చర్. ఆల్రెడీ 7 లెక్చర్స్ కంప్లీట్ అయినాయి, నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఆల్రెడీ మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఎలా చేయాలి ఫ్రాక్షన్స్తో అనేది చూసాం. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. 1/2 ఆఫ్ 24 ఇలా ఆఫ్ వస్తే ప్రోడక్ట్ చేయాలని అర్థం. ఏం చేస్తాం? 24 ఇంటూ హాఫ్ ఏమవుతుంది? ఆన్సర్ 12. అలానే 1/4 ఆఫ్ 20 ఏమవుతుంది? 20/4 చేస్తే 5. ఓకే కదా. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే దాన్ని ఎలా మల్టిప్లై చేయాలి? ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయండి. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఎలా కన్వర్ట్ చేయాలనేది. 3 2s + 1 ఏమవుతుంది? 7. 7/2. ఇప్పుడు ప్రోడక్ట్ చేసేయండి. 14/2 7 వస్తుంది. అలానే ఈ ప్రాబ్లం కూడా అంతే. 4 2/3 ఉంది. దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు? 3 4s 12 + 2 14. 14/3. 3 క్యాన్సిల్ అవుతాయి, 14 మిగులుతుంది. సరే, ఇప్పుడు ఒక నెంబర్ని ఒక ఫ్రాక్షన్తో ఎలా డివైడ్ చేస్తారు? ఏదైతే డివైడ్ చేస్తున్నామో డివైజర్ దాన్ని రెసిప్రోకేట్ చేయండి. ఏమవుతుంది? 1/2 2/1 అవుతుంది. అది 2/4 అయితే 4/2 అవుతుంది. చూసారా? రెసిప్రోకేట్ చేసి ప్రోడక్ట్ చేసేయండి, చాలా ఈజీ. నెక్స్ట్ ఫ్రాక్షన్ని ఒక నెంబర్తో కానీ డివైడ్ చేసినప్పుడు కూడా ఇప్పుడు కూడా సేమ్ అంతే. 4 ఉంది కదా, దాన్ని 4/1 అనుకోండి. రెసిప్రోకేట్ చేయండి 4/1ని, 1/4 అవుతుంది కదా. ఇప్పుడు ప్రోడక్ట్ చేసేయండి, చాలా ఈజీగా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఉంది, దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూడండి. అమ్మర్ రీడ్స్ 1/3 పార్ట్ ఆఫ్ ఎ బుక్ ఇన్ 1 hour. హౌ మచ్ పార్ట్ ఆఫ్ ద బుక్ విల్ హీ రీడ్ ఇన్ 2 1/5 hours? అంటే 1/3 పార్ట్ 1 అవర్లో చదవగలిగాడు. సో 2 1/5 పార్ట్ ఎన్ని అవర్స్లో చదవగలడు? ప్రోడక్ట్ చేస్తే వస్తుంది కదా మనకి రిజల్ట్. మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాలంటే 2 5s are 10 ప్లస్ న్యూమరేటర్ 1 11 11/5. ఇప్పుడు ప్రోడక్ట్ చేసేయండి. 11 1s 11 5 3s 15 11/15 ఇన్ని అవర్స్ అన్నమాట. ఇంత పార్ట్ చదవగలుగుతాడు. అంటే ఇంకా 4/15th పార్ట్ మాత్రమే పెండింగ్. రైట్, ఇప్పుడు దాకా ఫ్రాక్షన్స్ గురించి చూసాం. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. ఫ్రాక్షన్స్ అన్ని రేషనల్ నెంబర్స్లోకి వస్తాయి. రైట్, ఏ రేషనల్ నెంబర్ ఈస్ డిఫైన్డ్ యాజ్ నెంబర్ దట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ p/q, వేర్ p and q ఆర్ ఇంటీజర్స్ అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఈ q నాట్ ఈక్వల్ టు 0 ఎందుకన్నానో నేను చెప్తా చూడండి. ఒక ఫ్రాక్షన్ ఉంది 3/4, ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ p ఏమవుతుంది? న్యూమరేటర్ 3 అండ్ q అంటే డినామినేటర్ 4. ఇప్పుడు నేను -3/4ని ఫ్రాక్షన్ ఆర్ రేషనల్ నెంబర్ అనొచ్చా? అనొచ్చు. నెగటివ్ నెంబర్స్ అయినా కానీ ఫ్రాక్షన్స్లో రాయొచ్చు. ఫ్రాక్షన్సే రేషనల్ నెంబర్స్. రైట్, p అంటే -3 న్యూమరేటర్, q ఏమైంది? 4. ఇప్పుడు నాకు 0/4 0/7 0/11 ఆర్ 0/ఎనీథింగ్ న్యూమరేటర్లో 0 ఉందంటే దానికి వాల్యూనే లేదు, అది టోటల్ 0 వస్తుంది. డినామినేటర్ ఎంత పెద్ద నెంబర్ అయినప్పటికీ. ఎందుకంటే నేను అసలు ఒక థింగ్ కూడా లేదు, దాన్ని నేను ఏం షేర్ చేస్తాను? చేయలేను కదా. ఇన్ కేస్ డినామినేటర్లో 0 ఉందనుకో అసలు దాన్ని మనం డిఫైన్ చేయలేము, అన్డిఫైన్డ్, అది ఇన్ఫైనిటీ అంటాం దాన్ని. సరేనా? న్యూమరేటర్లో ఎప్పుడు 0 ఉన్నా కానీ మీరు ఏం చూసుకోకుండా ఆన్సర్ 0 వేసేయండి. ఇన్ కేసు డినామినేటర్లో 0 ఉంటే దానికి మీకు ఇన్ఫైనిటీ అంటాం. రైట్, మీకు ఇక్కడ ఉన్నదానికి రెసిప్రోకల్ 0కి రెసిప్రోకల్ ఇన్ఫైనిటీ, గుర్తుంటుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు రేషనల్ నెంబర్స్ని నెంబర్ లైన్ పైన చూద్దాం. మనకి నెంబర్ లైన్ ఉంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నేను 3 పార్ట్స్ కింద చేసుకుంటూ వెళ్తున్నా. సరేనా? 1/3 2/3 నెక్స్ట్ వచ్చేది ఏంటి? 3/3. కానీ 1 ఎందుకు వేసాను? 3/3ని క్యాన్సిల్ చేస్తే 1గా రాయొచ్చు కదా. ఎస్, అందుకే 1 వేసాను. నెక్స్ట్ 4/3 5/3. ఇప్పుడు వచ్చేది ఏంటి? 6/3. 6/3 3 1s 3 2s 6 క్యాన్సిల్ అవుతుంది కదా. 2 కంప్లీట్ థింగ్స్ అవుతాయి. సో అది 2. అలానే నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా
నెక్స్ట్ ఇది పాజిటివ్ సైడ్. ఇప్పుడు నెగెటివ్ సైడ్ కూడా ఉంటుంది కదా మరి నెంబర్ లైన్కి. అది ఎట్లా రాస్తామంటే -1/3 జీరోకి ఇమ్మీడియట్ లెఫ్ట్ -1/3 -2/3. ఇక్కడ సేమ్ అంతే -3/3ని -1గా కన్వర్ట్ చేసుకో. అలానే నెంబర్ లైన్ అంతా కూడా సేమ్ పాజిటివ్ సైడ్ ఎలా ఉంటుందో నెగెటివ్ సైడ్ కూడా అంతే. ఇన్ కేస్ నువ్వు ఒక కంప్లీట్ థింగ్ని 5 పార్ట్స్గా డివైడ్ చేసావు అనుకో, డినామినేటర్ 5 అనుకో, 0కి 1కి మధ్య 5 డివిజన్స్ వస్తాయి. 5 పార్ట్స్ సెపరేట్ చేస్తాం. అప్పుడు ఏమన్నా రాస్తాం 1/5, 2/5, 3/5. సో మీకు అర్థమైంది కదా ఒక రేషనల్ నెంబర్ని ఎలా రిప్రజెంట్ చేయాలి నెంబర్ లైన్ మీద అనేది. నెక్స్ట్ ఇప్పుడు ఒక రేషనల్ నెంబర్కి ఇంకొక రేషనల్ నెంబర్కి మధ్య నెంబర్స్ ఏమైనా ఉంటాయా, ఆర్ ఒక ఇంటీజర్కి మధ్య నెంబర్స్ ఏమైనా ఉంటాయా అనేది మనం చూద్దాం. -2 అండ్ -1 ఉంది. ఇంతేనా? వీటి మధ్యలో ఏమన్నా మనం నెంబర్స్ రాయొచ్చా? చూద్దాం ఒకసారి. ఇప్పుడు -1 ఏమని రాయొచ్చు? -5/5. ఎందుకంటే నేను 5ని డినామినేటర్గా చూస్ చేసుకున్నాను. నువ్వు కావాలంటే 10 అయినా చూస్ చేసుకోవచ్చు. డినామినేటర్ నువ్వు ఎంత తీసుకుంటే అన్ని పార్ట్స్ చేస్తున్నావు అని అర్థం, రైట్? -1 ఏమని రాయొచ్చు? -5/5 అని రాయొచ్చు. -2ని -10/5 క్యాన్సిల్ చేస్తే మీకు సేమ్ మళ్ళీ అంతే వస్తుంది. ఇప్పుడు వీటి రెండింటి మధ్య ఏముండొచ్చు చూద్దాం. -1కి -2కి మధ్య 5 పార్ట్స్ చేస్తే ఏమేమి ఉంటాయి? -6/5, -7/5, -8/5, -9/5. ఇవి 2 ఇంటీజర్ల మధ్య ఉన్న ఫ్రాక్షన్స్. ఇన్ కేస్ నేను 3 పార్ట్సే చేశాను, 3 డినామినేటర్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? -3/3, -6/3 కదా మన చూస్ చేసుకున్న నెంబర్ లైన్ మీద చూద్దాం. ఇప్పుడు 3 పార్ట్స్ అయింది, ఇందాక 5 పార్ట్స్ అయింది. ఇప్పుడు ఏమేమి వస్తాయి? -4/3, -5/3. ఇంటీజర్స్కి మధ్యలో ఫ్రాక్షన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలిసింది మీకు. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ మధ్యని రేషనల్ నెంబర్స్ ఉంటాయా అనేది చూద్దాం. 1/3ని 1/5 ఈ 2 నాకు రేషనల్ నెంబర్స్. వీటి మధ్యలో నాకు ఉన్నాయా లేదా అనేది చూద్దాం. ఈ 2 అన్లైక్ ఫ్రాక్షన్స్ కదా, డినామినేటర్స్ ఏం లేదు. మీకు అన్లైక్ ఫ్రాక్షన్స్ అన్నీ కూడా లాస్ట్ వీడియోలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. టైప్స్, బేసిక్ ఆపరేషన్స్. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి మీకు ఈ వీడియోకి బేసిక్స్ కావాలనుకుంటే. నెక్స్ట్ ఎల్సిఎం ఏమవుతుంది? 3 and 5కి 15. సో కన్వర్ట్ చేయండి లైక్ ఫ్రాక్షన్స్ కింద. 3 5s are 15 కదా. సో 1/3ని న్యూమరేటర్ డినామినేటర్ని 5తో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? 5/15. అలానే 1/5 కూడా కన్వర్ట్ చేసుకుంటే 3/15 వస్తుంది. సో ఇప్పుడు 3/15, 5/15 మధ్యలో ఏమేమి ఉంటాయి? 4/15. ఇప్పుడు రిప్రజెంట్ చేయగలం కదా నెంబర్ లైన్ మీద. ఏమైంది? 3/15, 4/15, 5/15. మనం తీసుకున్న రెండింటికి మధ్యలో ఉన్నది ఏంటి? 4/15. అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఫ్రాక్షన్ 1/2 and 1/5. దీన్ని కూడా సేమ్ కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? 2/10, 5/10. వాటి మధ్యలో ఏముంటాయి? 3/10, 4/10. రిప్రజెంట్ చేసేయండి. ఎలా? 2/10, 5/10 మధ్యలో ఏమేమి ఉన్నాయి? 3/10, 4/10. సో మీరు ఏ రేషనల్ నెంబర్ ఇచ్చినా కానీ, ఏ ఇంటీజర్ ఇచ్చినా కానీ వాటి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసేయగలరు కదా. ఫైండ్ అవుట్ చేసేయడం మాత్రమే కాదు, మీరు దాన్ని నెంబర్ లైన్ పైన కూడా రిప్రజెంట్ చేసేయచ్చు ఇంకా, రైట్? ఇప్పటి వరకు రేషనల్ నెంబర్స్ మాట్లాడాం. ఇప్పుడు డెసిమల్స్ ఏంటో చూద్దాం. డెసిమల్కి 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి హోల్, ఇంకొకటి డెసిమల్ పార్ట్. ఇప్పుడు చూడండి 1.1 ఉంది కదా, దీంట్లో ఫస్ట్ రాసిన 1 హోల్ ఒక నెంబర్, లాస్ట్ రాసాం కదా 0.1, అదేంటంటే డెసిమల్ పార్ట్. 1/10 ఏమని రాయొచ్చు? 0.1. ఓకేనా? 1/100 అయితే దాన్ని 0.01. మీకు జీరోస్ పెరిగే కొద్దీ డెసిమల్కి తర్వాత జీరోస్ పెరిగిపోతాయి. డెసిమల్ తర్వాత వాల్యూ నెంబర్స్ పెరిగే కొద్దీ వాల్యూ తగ్గిపోతుంది. 1/1000 అంటే నేను ఒక థింగ్ని 1000 బ్రేక్స్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది? ఒక్కొక్కరికి 0.001, జీరోని నాట్ అనొచ్చు.
నెక్స్ట్ 1/10,000 ఏమైంది? 0.0001 అయింది. మీకు జీరోస్ పెరిగే కొద్దీ వాల్యూ తగ్గిపోద్ది, రైట్? చూడండి ఇక్కడ ఒక నెంబర్ ఉంది, 3,99,201.121565. ఇక్కడ డెసిమల్ తర్వాత డిజిటే చదవండి, రైట్? డెసిమల్కి లెఫ్ట్లో ఉన్నదంతా వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది వెళ్ళే కొద్దీ, రైట్లోకి వెళ్ళే కొద్దీ ఏమైద్ది? వాల్యూ డిక్రీజ్ అవుతూనే ఉంటుంది. లెఫ్ట్లో ఉన్న పార్ట్ కంప్లీటెడ్ థింగ్స్, ఏదైతే ఫ్రాక్షన్ సాల్వ్ చేస్తామో దానికి వచ్చిన రిజల్ట్ మన డెసిమల్ తర్వాత రాస్తాం, ఓకే కదా? నెక్స్ట్ డెసిమల్స్కి ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. మీకు రెగ్యులర్ ఎడిషన్ లానే ఉంటుంది, కాకపోతే డెసిమల్ పెడతాం. ఇప్పుడు రెగ్యులర్గా 1254 + 2367 చేస్తే ఏమొస్తుంది? 3621. ఇప్పుడు డెసిమల్ పాయింట్ సేమ్ ఎక్కడ తీయాలో అక్కడ పెట్టండి, ఓకేనా? అలానే ఇంకొకటి 20.6 అంటే దాని తర్వాత 0 వేసుకోవచ్చు, మీకు వాల్యూ ఏమి ఉండదు. 20.6 అయినా 20.60 అయినా సేమ్ వాల్యూ. మీకు ఏమవుతుంది అప్పుడు? సమ్ చేస్తే 55.64. సేమ్ సబ్ట్రాక్షన్ కూడా అంతే. మల్టిప్లికేషన్ చాలా ఈజీ, మీరు రెగ్యులర్గా సాల్వ్ చేసేయండి. సాల్వ్ చేసి ఏం చేస్తారు తెలుసా? ఎన్ని డెసిమల్ డిజిట్స్ ఉన్నాయో అన్ని డెసిమల్ డిజిట్స్కి రైట్ టు లెఫ్ట్ కౌంట్ చేసి డెసిమల్ పాయింట్ పెట్టేయండి. ఇక్కడ నాకు ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ నెంబర్లో 2 డిజిట్లు ఉన్నాయి, సెకండ్ నెంబర్లో 2 డెసిమల్ డిజిట్స్ ఉన్నాయి, అవునా? 2 కలిపితే అంత 4. సో 4 డిజిట్స్ తర్వాత రైట్ నుంచి లెఫ్ట్కి డెసిమల్ పెట్టేయండి ఆన్సర్కి, అంతే, చాలా ఈజీ. ఇక్కడ కూడా చూడండి, మీకు ఎన్ని మొత్తం 3 డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్. సో నేను రైట్ నుంచి లెఫ్ట్కి 3 డిజిట్స్ తర్వాత డెసిమల్ పెట్టేస్తాను, అంతే, అయిపోయింది, చాలా ఈజీ. అలానే డివిజన్ ఆఫ్ డెసిమల్స్ చూద్దాం. 14.4 డివైడెడ్ బై 0.12, అవునా? దీన్ని ఏం చేస్తారంటే ఎక్కువ డెసిమల్ డిజిట్స్ దేనికి ఉన్నాయో చూడండి. ఎంత? 0.12 అంటే 2 డెసిమల్స్ ఉన్నాయి ఇక్కడ. సో 1 తర్వాత 2 zeros పెట్టండి, ఏమవుతుంది? 100. ఆ మొత్తం ఫ్రాక్షన్ని 100తో మల్టిప్లై చేసేయండి, న్యూమరేటర్ డినామినేటర్, ఏమవుద్ది? నార్మల్ నెంబర్లో కన్వర్ట్ అవుతుంది. 1440/12. ఇప్పుడు డివిజన్ చేసేయచ్చు కదా, చాలా ఈజీ, 120. అలానే 4.4/0.2. ఇక్కడ ఏంటి? సేమ్ 1 డెసిమలే ఉంది, న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఏం చేయొచ్చు? 1 తర్వాత 1 0 పెట్టండి, ఏమవుతుంది? 10తో మల్టిప్లై చేయండి, నార్మల్ నెంబర్గా కన్వర్ట్ అయింది కదా, 44/2. చాలా ఈజీ, చిన్నపిల్లలు కూడా చెప్పేస్తారు 44/2 ఈజ్ 22 అని, రైట్? నెక్స్ట్ డెసిమల్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? మొత్తం 3 రకాలు ఉన్నాయి. ఇక్కడ నేను కలర్ ఎందుకు చేంజ్ చేశాను అనేది చెప్తాను, ఒకసారి వినండి. టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటి? వాటికి డిజిట్స్ అనేవి పాయింట్ తర్వాత సర్టైన్ ఉంటాయి, అంటే లైక్ నువ్వు లెక్క పెట్టవచ్చు, ఇంకా కంటిన్యూ అవుతూ వెళ్ళవు, ఒక దగ్గర ఆగిపోతాయి. ఎగ్జాంపుల్ చూడండి, 0.1 అంటే 1తో ఆగిపోయింది, 0.25 5తో ఎండ్ అయిపోయింది, 0.3535. సో ఏంటి? కంటిన్యూ అవ్వదు, ఒక దగ్గర టర్మినేట్ అవుతుంది, అందుకని వీటిని టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. నెక్స్ట్ రికరింగ్ డెసిమల్స్. ఇక్కడ ఏంటంటే ఒక ప్యాటర్న్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, 1 డిజిట్ కానీ లేదా 2 డిజిట్లు కానీ 3 డిజిట్లు కానీ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 0.6 ఉంది, ఆ 6 అలా వెళ్తూనే ఉంది, 6 ఎక్కడా కూడా స్టాప్ అవ్వలేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 0.12 అనేది రిపీట్ అవుతుంది కానీ ఎండ్ అవ్వట్లేదు, అర్థమైందా? మీకు ప్యాటర్న్ తెలుస్తుంది ఇక్కడ. ఇలా నెవర్ ఎండింగ్ డెసిమల్స్ని ఒక మంచి ప్యాటర్న్ ఫాలో అయ్యే వాటిని రికరింగ్ డెసిమల్స్ అంటాం. ఈ టర్మినేటింగ్, రికరింగ్ ఈ 2 మాత్రమే రేషనల్ నెంబర్ కేటగిరీలోకి వస్తాయి. నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్ అని ఇంకో టైప్ ఉంటుంది. ఇదేంటంటే డెసిమల్ ఎండ్ అవ్వదు, వెళ్తూనే ఉంటుంది, ఒక ప్యాటర్న్ కూడా ఫాలో అవ్వదు. ఇందాక మనకి 1 2నే రిపీట్ అయ్యాయి, ఇక్కడ అలా కాదు, ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ వస్తూనే ఉంటుంది సాల్వ్ చేసే కొద్దీ. మీకు ఎగ్జాంపుల్ ఏంటి? 5 ఉంది, 5 వాల్యూ తెలుసు కదా, 3.142857, ఇంకా అలా వస్తూనే ఉంటుంది, నెంబర్స్ కూడా సేమ్ రిపీట్ అవ్వవు. అలానే √2 వీటి వాల్యూస్ కూడా అంతే. ఇర్రేషనల్ నెంబర్స్ అన్నీ కూడా నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్లోకి వస్తాయి. సో
సో ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి నేను ఇది బ్లూ కలర్లోని రిప్రజెంట్ చేశాను. సో ఇక్కడతో మీకు నెంబర్ సిస్టము, వాటిలో టైప్స్, వాటిలో ఎలా ఏ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏంటి, కన్వర్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా కంప్లీట్ అయింది. సో ఒకసారి బ్రీఫ్గా నెంబర్ సిస్టమ్ ఒక చిన్న డయాగ్రామ్ లాగా చూద్దాం, సరేనా? మొత్తం మనకి ఏంటి, రియల్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి, అది నేను ఇప్పుడు చెప్పట్లేదు. ఈ రియల్ నెంబర్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఏంటవి? రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్లో సబ్ కేటగిరీ ఏంటి? ఇంటీజర్స్. ఇంటీజర్స్లో సబ్ పార్ట్ హోల్ నెంబర్స్. ఈ హోల్ నెంబర్స్లో కూడా సబ్ పార్ట్ ఏంటి? న్యాచురల్ నెంబర్స్. రైట్? న్యాచురల్ నెంబర్స్కి హోల్ నెంబర్స్కి డిఫరెన్స్ ఏంటి? ఒక్క జీరోనే. మనం ఆల్రెడీ ఇవంతా డిస్కస్ చేసేసాం. హోల్ నెంబర్స్కి ఇంటీజర్స్కి ఏంటి డిఫరెన్స్? నెగటివ్ నెంబర్స్. రేషనల్ ఇంటీజర్స్కి డిఫరెన్స్ ఏంటి? ఫ్రాక్షన్స్. అలానే రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ కలిపితే అయ్యేది రియల్ నెంబర్స్. వీడియో పూర్తిగా చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఒకసారి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మిగతా చాప్టర్స్ కూడా వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను, మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఆల్.